శ్రీరామ జయం. ధనుర్మాసంలో రెండవ రోజు ప్రత్యేకం. ఆ గోదాదేవి ఏ విధమైన ప్రత్యేక పరిస్థితులలో పరమాత్మ నామాన్ని వినగలిగిందో, ఏకాగ్రత ఉన్నప్పుడు ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో మనం జీవితం గడుపుతున్నా ఏకాగ్రత కారణంగా పరమాత్మ నామాన్నే వినగలగడం ఎలాగో పరమాత్ముడినే చూడగలగడం కూడా పరమాత్మ నామాన్నే మననం చేసుకోవడం, ఇలా అన్నింటిలో కూడా ఏకాగ్రతను సాధించడం ఎలాగో ఈ రెండవ పాశురం వివరిస్తుంది. అలాగే ఈనాటి రెండవ విశేషం భగవాన్ రమణ మహర్షుల 145వ జయంతి ఉత్సవం. భగవంతుడి రూపంగా పరమాత్మ ప్రతీకాత్మకంగా రమణుల వారిని భగవాన్ అని మనం సంబోధిస్తున్నాం. ఆచార్య ఆదిశంకరులను జగద్గురువులుగా, రామానుజుల వారిని భగవద్ రామానుజులుగా సంబోధించే మనం రమణుల వారిని భగవాన్ అని సంబోధిస్తున్నాం, ప్రేమగా పిలుచుకుంటున్నాం. భగవంతుడు అనే శబ్దానికి 6 శక్తులు కలవాడు అనే వ్యాఖ్యానాన్ని వేదం వివరిస్తుంది. షణ్ణాం భగ ఇతీరిణః భగ ఏవ భగవాగుం అస్తు దేవాస్తేన వయం భగవంతస్యామ తంత్వా భగ సర్వ ఇజ్జోహవి విసనో భగపుర ఏతా భవేహ సమధ్వరా యోషసో నమంత దధిక్రావే వశుచజే పదాయ. భగవంతుడు 6 ప్రధానమైన లక్షణాలు కలవాడు. భగవంతుడికి కూడా లక్షణాలు ఉంటాయా? సృష్టి, స్థితి, సంహారము, పునఃసృష్టి, ఈ విధంగా వీటితో పాటుగా తనను ఆశ్రయించిన భక్తులను కాపాడడం, సృష్టిని విధ్వంసం చేసేటటువంటి విలయ శక్తులను అంతం చేయడం, దాన ఇత్యాదిగా గల స్వరూపాలతో మనమంతా ఆ పరమాత్ముడి ఉనికిని గుర్తించే ప్రయత్నాలు చేయడం. దానము, జపము, హోమము, అభిషేకము, తర్పణము, ఇలా నియమాలన్నీ కూడా పాటించడం ద్వారా పరమాత్ముడి ఉనికిని జీవుడు గుర్తించగలుగుతాడు. జీవుడిని సృష్టించినదే పరబ్రహ్మ చైతన్య శక్తి కనుక తన సృష్టి ఎలా ఉందో గమనించే నిమిత్తమై ఆ భగవంతుడు తనలోని ఈ 6 గుణములను కదాచిత్ అక్కడక్కడ అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. భగవాన్ రమణ మహర్షుల 145వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మహానుభావుడి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నాది అంటూ ఏది ఉండకూడదు. అదే స్వామి భగవంతుడు మనకు అందించిన సందేశం. ఈ దేహం నాది కాదు. ఈ దేహంలో ఉన్న జీవుడు తాత్కాలికంగా నేను అనే గుర్తింపుతో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. శరీరానికి గాయాలవుతాయి, శరీరానికి జ్వరం వస్తుంది. నాకు జ్వరం రాదు. దేహానికి రోగం, దేహానికి ఆది వ్యాధులు. దేహం వేరే, నేను వేరే. ఈ ఆలోచన భగవాన్ రమణ మహర్షులు బోధించినది కాగా ఇదే ఆలోచన తిరుప్పావి పాశురాలను అనుసంధానం చేసుకోవడంలో కూడా మనకు కలుగుతుంది. అరుణాచలంలో ఉత్సవాలు పరిసమాప్తం అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహంలో దేవతారాధన చేసేటటువంటి చోట దీపారాధన చేద్దాం. 6 దీపాలు వెలిగిస్తే అరుణగిరీషుని అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. యథాశక్తి దీపాలు వెలిగిద్దాం. ధనుర్మాస నియమాలకు అనుకూలంగా ఆహార నియమాలు అనుసరిద్దాం. ఆరోగ్యం కాపాడుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.